అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు ప్రతిరోజు మీకు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు విశేషమైన రోజండి. ఎందుకంటే మాకు దగ్గరలో సమీపంలోనే ఒక మంచి టిఫిన్ సెంటర్ ఉన్నదండి. అదేంటంటే మారుతినగర్ ఎంట్రన్సేనండి. మేము మారుతినగర్ ఎంట్రన్స్ ప్రవేశించేటప్పుడు రైట్ సైడ్ ఉంటుందన్నమాట. బాగా ఫేమస్ అనమాట. ఏంటో చెప్పుకోండి, నారాయణ టిఫిన్ సెంటర్ అండి. మా వారు చిన్ననాటి నుంచి ఆయన పరిచయం అనమాట. చాలా కష్టజీవండి. ఈ ఏరియా అంతటికి కూడా బాగా ఫేమస్ అనమాట. కానీ చాలా రుచిగా అద్భుతంగా ఉంటాయండి. అన్నీ పెద్ద పెద్ద సైజులోనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇదిగోండి చూస్తున్నాం కదా, ఉదయం 11 నుంచి సాయంత్రం 10 గంటల వరకు, 11 గంటల వరకు ఇలా నిలువుగాళ్ళ మీద నిల్చొని వ్యాపారం చేస్తూ ఉంటారనమాట. చాలా కష్టజీవండి. లోపలికి మేము మారుతినగరేనండి మా హౌస్ కూడాను. లోపలికి ప్రవేశించేటప్పుడు తప్పకుండా ఇక్కడ మనం తీసుకొని ఇవన్నీ బజ్జీలు కానీ పునుగులు కానీ మన ఇష్టమైన పదార్థం తీసుకొని ప్యాకెట్ చేసేసుకొని తీసుకొని వెళ్ళాల్సిందే. ఎవరైనా సరే ఆ స్మెల్కి ఫిదా కావాల్సిందేనండి. అంత చక్కగా అద్భుతంగా అమృతంలా తయారు చేస్తారనమాట. ఇదిగోండి, ఇది మారుతినగర్, శ్రీ మారుతినగర్ ఎంట్రన్స్ అనమాట అండి. ఎందుకంటే ఈ ఆర్చ్ అనేది కంచి కామకోటి పీఠాధిపతి అయిన శ్రీ ధూళిపాళ సీతారామ శాస్త్రి గారు శ్రీ మారుతి దేవాలయం నిర్మించారనమాట. అందుకే ఈ పేరు వచ్చిందనమాట. ఇక్కడ ఆర్చి అనేది కట్టించారండి. లోపలికి ప్రవేశిస్తే శ్రీ మారుతి దేవాలయం కనిపిస్తుంది అనమాట అండి. ధూళిపాళ సీతారామ శాస్త్రి గారు కట్టించిన దేవాలయం అనమాట. సినీ ప్రముఖులు కూడా ఇందులో పాలు పంచుకున్నారండి. ఎన్టీ రామారావు గారి ఆప్తమిత్రుడు శకునికి పెట్టింది పేరు అనమాట. ఈ శ్రీ మారుతి దేవాలయాన్ని నిర్మించారనమాట అండి. ఇక అందుకోసం అని చెప్పేసి ఆ కట్టడం అనేది జరిగిందనమాట అండి. ఈ ఆర్చి అనేది దీని ప్రక్కగానే ఉంటుందన్నమాట. ఇక మన నారాయణ గారి టిఫిన్ సెంటర్ అనమాట. చాలా మాకు ఆప్తమిత్రులు అనమాట. అలాగే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినా సరే, పెళ్ళిళ్ళైనా సరే మమ్మల్ని ఆహ్వానిస్తారు. అలాగే మా ఇద్దరు పాపల పెళ్ళిళ్ళకి మేము ఆహ్వానించామండి. బాగా మాకు పరిచయం అనమాట. బాగా దోస్తులు, మా వారికి బాగా ఇంకా పరిచయం అనమాట అండి. ప్రతి పదార్థం కూడా చాలా రుచిగా, కమ్మగా, అద్భుతంగా తయారు చేస్తారండి. ప్రతి వాళ్ళు ఇక్కడికి విజిట్ చేయాల్సిందేనండి. క్వాలిటీ చెప్పాల్సిన అవసరం లేదు, రేట్స్ చెప్పాల్సిన పనే లేదండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం లోపలికి వచ్చేటప్పుడు బజ్జీలు, పకోడీ, చిన్న పునుగులు, పెద్ద పునుగులు, జాంగిరి, స్వీట్ అన్నీ ఉంటాయండి. చిన్నప్పటి నుంచి అండి బాగా కష్టజీవండి. మేము చదువుకున్నప్పుడే చిన్నప్పటి నుంచే బాగా ఎంత కష్టజీవండి మేము చెప్పలేమండి. అంత ఓన్గా కష్టపడి బళ్ళు పెట్టుకొని పిల్లలు చదివించుకుంటూ ఒక స్థాయికి వచ్చాడండి. ఇప్పుడు మారుతినగర్ ఎంట్రన్సేనండి. స్ట్రైట్గా మనం లోపలికి ప్రవేశించేటప్పుడు రైట్ సైడే ఉంటారనమాట. మా నాన్నగారు బ్రతికున్నప్పుడు కంపల్సరీగా ఇక్కడ తీసుకొని వచ్చేవాళ్ళు. వస్తూ ఇక్కడ తర్వాత నారాయణ గారు కూడా అనేవాళ్ళు అనమాట. ఇలా మీ నాన్నగారు వచ్చారు, మీ మామయ్య గారు వచ్చారని మా వారితో అనేవాళ్ళు అనమాట. అంత క్లోజ్గా ఉండేవాళ్ళు. మా వారికి బాగా క్లోజ్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్టింగ్? 30 సంవత్సరాలు. రూపాయికి 4 బజ్జీల నుంచి. ఓకే, ఇక చెప్ప అవసరం లేదండి. క్వాలిటీ మెయింటైన్ అనమాట. ఇక ఎప్పుడు కూడా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు చేతిలో కవర్లు ఉండాల్సిందేనండి. కంపల్సరీ ఇక్కడ ఈ బజ్జీల గుమగుమలకి, ఈ స్మెల్కి, ఈ సువాసనలకి చక్కగా చేతిలో క్యారేజీ పెట్టుకొని కవర్ పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి రుచులు చూడాల్సిందేనండి. నారాయణ గారి బండి ఇలా ఉంటుందన్నమాట. సూపర్ అనమాట. ఇదిగోండి జిలేబీ వచ్చేసేసి బెల్లం జిలేబీ అనమాట. అలాగే చెక్క పకోడీ, అలాగే చకోడీలు, ఈ చిన్న పునుగులు, ఇవేమో పెద్ద పునుగులు, ఇవేమో బజ్జీలండి. సైజు కూడా పెద్ద పెద్ద సైజు అండి. ఇక కస్టమర్స్ బాగా వస్తూ ఉంటారండి. బాగుంటుంది అనమాట. ఎంట్రన్సే బాగా ఎంట్రన్సేనండి. ఇదిగోండి జాంగ్రీ మొత్తం ఓన్గానే ప్రిపేర్ చేస్తారనమాట. ఓన్ తయారీ అనమాట. ఇంట్లోనే చేపిస్తారండి. మంచి ప్యూర్ క్వాలిటీ తోటి, ఆయిల్ తోటి, అలాగే పిండిలతోటి చక్కగా తయారు చేస్తారనమాట.
విన్నాం కదా 94 సంవత్సరాల 94 సంవత్సరం నుంచి 94 నుంచి స్టార్ట్ చేశారటండి. అప్పటి నుంచి అన్నమాట బాగా ఫేమస్ అన్నమాట. నారాయణ బజ్జీల బండి అంటే బాగా ఫేమస్ అండి. మారుతి నగర్ ఎంట్రన్స్ అన్నమాట. ఏరియా అంతటికి కూడాను ఈ టిఫిన్ సెంటర్ బాగా ఫేమస్ అండి. ఎలా ఉన్నాయమ్మా? టేస్ట్ బాగుంటాయి. మనకి అసలు డైలీ వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం తప్పకుండా ఆస్వాదించాల్సిందే, రుచులు చూడాల్సిందే మనం. అంత కమ్మగా ఉంటాయి. ఎక్కడ ఉండవండి, ఎక్కడ ఉండవు బాబు ఈ రుచులు మాత్రం. చట్నీ కూడా కమ్మగా బాగుంటుంది అనమాట. అవునండి, అవునమ్మా, అవును. ఎలా ఉందండి టిఫిన్? బాగున్నదా? బాగుంటుంది, రుచిగా బాగుంటుంది. చట్నీ కానీ బజ్జీ కానీ. ఎలా ఉందండి టిఫిన్? బాగుందా? బజ్జీ చట్నీ బాగుంది. అసలు మంచి స్మెల్ వస్తుందండి. మెయిన్ మంచి సువాసన వస్తుంది అనమాట. అవును, తప్పకుండా మనం ఇన్వైట్ చేయాల్సిందే. బజ్జీలు అయిపోయాయండి, ఇప్పుడే చేశాడు అబ్బాయి, తయారు చేశాడు. ఇదిగోండి బాదుషా కూడా చూసారా, మెత్తగా రసం చిందుతుంది అనమాట. అలాగే మైసూర్ పాక్ కూడా చూసారా, నోట్లో వేసుకుంటే వెన్నపూసలా కరిగిపోతుంది అనమాట. ఓన్గా తయారు చేస్తారండి చక్కగా. వర్కర్స్ని పెట్టేసుకొని ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారనమాట. ఇక్కడంతా ఏరియా అంతా కూడా నారాయణ గారి బండి, టిఫిన్ బండి అంటే చాలా పేరండి. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు తీసుకెళ్లాల్సిందే, కంపల్సరీ తింటారు. అలాగే పార్సల్స్ ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు అనమాట. ఇదిగోండి పల్లీ పకోడీ కూడా చక్కగా బాగుంటాయి అన్నమాట. ఏదైనా టేస్ట్గా ఉంటుందండి. ఇదిగోండి టేస్ట్గా ఉంటాయి. ఈ కారపుంది కూడా బాగుంటాయి. చూసారా, పల్లీలు ఎక్కువ వేసారన్నమాట, ఎక్కువ వేస్తారు. ఇక డౌట్ ఉండదండి, పిండ్లకు కానీ ఆయిల్కి కానీ మనం క్వశ్చన్స్ అడిగే అవసరం ఉండదన్నమాట. ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి. జిలేబీ కూడా మస్తుగా ఉంటుంది. బెల్లం జిలేబీనండి, బాగుంటుంది గుమగుమలాడుతా. మరీ చిట్టి చిట్టి పునుగులు వేరే చోట అయితే చూసారా ఒక మాదిరి పునుగులుగా ఉంటాయి అన్నమాట. ఏమో పెద్ద పెద్ద పునుగులు. బజ్జీ కూడా చూసారా ఏ సైజులో ఉంటుందో, పెద్ద పెద్ద సైజులో ఉంటుంది అనమాట. ఇవి గరం గరము గట్టి పకోడీ, ఓకేనా? అలా ఉంటుంది. చట్నీ ఏం చట్నీనండి? టమాటా చట్నీ. అలాగే ఉల్లిపాయలు కూడా చాలా సన్నగా తరిగి పెట్టేసుకున్నారు. ఇదిగోండి బాబు వచ్చేసి పకోడీ వేస్తున్నాడు. అమ్మా పల్లీ పకోడీ వేస్తున్నాడు. చూసారా గుమగుమలు ఆడిపోతున్నాయి. పల్లీ పకోడీనండి వేస్తున్నాడు అనమాట. ఇదిగోండి పార్సిల్స్ ఇంక ఈ విధంగా ఉంటారనమాట. బాగా బిజీగా ఉంటారనమాట నారాయణ గారు. కస్టమర్స్ మాత్రం బాగా వస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళేటప్పుడు తప్పకుండా పార్సిల్స్ కట్టుకొని వెళ్ళాల్సిందేనండి. ఎందుకంటే బజ్జీల సువాసన మనం ఆస్వాదిస్తాం కదా, మనం వదిలిపెట్టి వెళ్ళలేము కదా, అవి ఎంజాయ్ చేయాలి. కంపల్సరీ రుచి చూడాల్సిందేనండి. అందుకోసం చెప్పేసి అంత బాగా మంచిగా ఉంటాయి అన్నమాట. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ముందు విశ్రాంతి ఉండదన్నమాట. కస్టమర్స్ అన్నీ అందుబాటు ధరలో ఉంటుందండి. చక్కగా రీజనబుల్ రేట్స్ అనమాట. ప్రతి వాళ్ళు వచ్చి విజిట్ చేస్తారండి, ప్రతి వాళ్ళు తీసుకెళ్తారనమాట. చూసారా ఎలా ఉన్నారో, క్రౌడ్గా ఉంటుందన్నమాట. ఇక చలికాలం కదండి, సాయంత్రం వచ్చేసరికి బాగా క్రౌడ్గా ఉంటారు. ఉదయం 11-10 నుంచే స్టార్ట్ చేస్తారండి. ఈవినింగ్ 10 వరకు ఉంటారు, 10-11 వరకు ఉంటారనమాట. ఇక తినేవాళ్ళు తింటూ ఉంటారు, పార్సిల్స్ కట్టుకెళ్ళే వాళ్ళు పార్సిల్స్ కట్టుకొని వెళ్తూ ఉంటారు. బాగా బిజీనండి. చూసారా చక్కగా గుమగుమలాడిపోతున్నాయి పల్లి పకోడీ. ఎక్కడైనా సువాసనలు రావండి, ఇక్కడ మాత్రం అసలుకి బజ్జీనైనా పకోడీనైనా పునుగైనా సరే తింటుంటే నోట్లోంచి లాలాజలం ఊరాల్సిందేనండి. అంత బాగుంటాయి అన్నమాట. మా నాన్నగారు మా దగ్గరకు వచ్చేటప్పుడు ఎప్పుడు ఇక్కడికే వస్తూ ఉంటారు, ఇక్కడికే తీసుకొని వస్తూ ఉంటారండి. పార్సిల్స్ అవి బజ్జీలు అవి కట్టుకొని తీసుకొస్తూ ఉంటారనమాట. మా నాన్నగారికి కూడా చాలా ఇష్టం అనమాట. బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు అనమాట అండి.
చూసాం కదా, పక్కనే అన్నమాట అండి. జనం ఆ విధంగా ఉంటారనమాట, బాగా క్రౌడ్గా ఉంటుందన్నమాట అండి. మారుతి నగరు లోపలికి ప్రవేశించేటప్పుడు అనమాట అండి, రైట్ సైడ్ ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఇలా లోపలికి వెళ్ళేటప్పుడు ప్రవేశించేటప్పుడు రైట్ సైడ్ ఉంటుందన్నమాట. ఇలా బయటికి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుందండి. బాగా పార్సిల్స్ కూడా అలా కట్టుకొని వెళ్తూ ఉంటారండి. బాగా ఎప్పటి నుంచి మీకు పరిచయం నారాయణ గారు? 95-96 కానించండి. బాగా పరిచయం, బాగా క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటారు. ఏదన్నా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ అయినా సరే, పెళ్ళిళ్ళకైనా సరే ఫ్యామిలీ పరంగా ఉంటాము. చక్కగా వెళ్తూ పిలుపులు ఉంటాయండి, మేము పిలుస్తూ ఉంటాం, వాళ్ళు వస్తూ ఉంటారనమాట. కుటుంబ పరంగా బాగుంటామండి. నారాయణ అని అంటాం, ఆయన అంటాడు. అవును, క్లోజ్గా. ఎందుకంటే ఈనాడు పేపర్ ఏజెన్సీ పైపెచ్చు మా వారు పేపర్స్ కూడా ఇక్కడ ఇచ్చేవాళ్ళండి. ఎందుకంటే పేపర్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇక పార్సిల్స్కి వాటికి ఉపయోగపడేది అనమాట. అలా పరిచయం, ప్లస్ ఇక్కడే చదువుకున్నారు కాబట్టి ఈయన కూడా బీఎస్సీ బీఈడి బీఎస్సీ ఇక్కడే చదివారు కాబట్టి జేకేసీ కాలేజీలో ఇంకా అప్పటి నుంచి పూర్వం నుంచి పరిచయం అండి మా వారికి. నారాయణ ఐస్ క్రీమ్ బండి వేసాడు. చదివేటప్పుడు ఐస్ క్రీమ్ బండి కప్పు ఐస్ క్రీమ్ చూడండి, ఆ బండి వేసాడు. అంత కష్టజీవి అండి, బాగా కష్టజీవి చిన్నప్పటి నుంచి. ఇప్పుడైనా సరే ఉదయం 11 గంటల నుంచి 10 నుంచి నిల్చొని ఉంటారు. ఇక ఆ విధంగా నిల్చొని ఉంటారు. ఈవినింగ్ 10 వరకు ఉంటుంది కదా, 10 వరకు ఉంటుంది. అలా నిల్చొని పార్సల్స్ కడుతూ ఉంటారండి, అసలుకి కాళ్ళ నొప్పులు లేకుండా. ఈ నారాయణ గారు, అలాగే నాగార్జున, అదిగో కనిపిస్తుందిగా నాగార్జున టిఫిన్ సెంటరు, అలాగే ఇదిగోండి కృష్ణ టిఫిన్ సెంటరు, వీళ్ళంతా బాగా మాకు పరిచయమేనండి. చూసారా, పల్లీ పకోడీ చక్కగా చేస్తున్నారు. గుమగుమలి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి, సువాసన వస్తూ ఉంటుందన్నమాట. వేరే చోట ఎక్కడ కూడా పదార్థాలు తయారు చేసేటప్పుడు మంచి సువాసన రాదండి ఒక్కో చోట. ఈడ ఆచి దగ్గర రాగానేనండి అందరు ఫిదా కావాల్సింది నారాయణ టిఫిన్ బండి. అవును, తప్పకుండా తినాల్సిందే, పార్సిల్స్ కట్టుకొని ఇంటికి వెళ్ళాల్సిందే, అలా ఉంటాయి అన్నమాట. ఇదిగోండి పార్సిల్స్ కడుతూనే ఉంటారు, అలాగే తినేవాళ్ళు తింటూనే ఉంటారు. బాయ్. రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయండి, అన్నీ కూడాను చక్కగా ప్రతి వాళ్ళు వచ్చి విజిట్ చేస్తారనమాట. క్వాలిటీ మెయింటైన్ చేస్తారండి, బాగా రుచికరంగా ఉంటాయి. మెయిన్ ఏంటంటే కమ్మగా బాగుంటాయండి. ఇంటికి తీసుకెళ్ళిన మంచి ప్యూర్ ఆయిల్ తోటి, అలాగే ప్యూర్ క్వాలిటీ పిండి పదార్థాలు కూడా మంచిగా వాడతారనమాట, బాగుంటాయండి. ఎలా ఉంది బాబు పునుగులు అవి? బాగున్నాయా? చట్నీ కూడా బాగా టేస్ట్గా ఉందా? ఎప్పుడు నుంచి వస్తుంటారు ఇక్కడికి? బాగుంది. ఇదిగోండి పునుగు, పునుగు చట్నీ ఉల్లిపాయలండి, టేస్ట్ చేస్తాం.
చెప్పే పనే లేదండి అసలుకి. రుచులు మాత్రం కమ్మగా ఉంటాయి అన్నమాట. ఇక్కడే మేము వెళ్ళేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోతాం అండి పార్సిల్స్. మనం మారుతి నగరే కదా మనది, చక్కగా తీసుకొని వెళ్ళిపోతాం అన్నమాట. ఇవ్వండి పల్లి పకోడీ కూడా చక్కగా తీసేసారనమాట. ఇంతేనండి. ఇక బాగా స్వాములు కూడా చక్కగా వస్తారు, ఎందుకంటే పరిశుభ్రంగా మెయింటైన్ చేస్తారు. అలాగే పిండ్లు కూడా మంచి చేస్తారనమాట. ఇలా స్వాములు కూడా వచ్చి తీసుకుంటారండి. ఎక్కడ నీట్గా పరిశుభ్రంగా ఉంటుందో అలాగే క్వాలిటీ మెయింటైన్ చేస్తారో అక్కడికే వస్తాం కదండి కస్టమర్స్. తినండి మీరు. ఇలా పార్సిల్స్ కూడా ఈ విధంగా కట్టించుకుంటూ ఉంటారండి. చూసారా పార్సిల్స్ అలాగే తినడానికి తీసుకెళ్తూ ఉంటారు. చూసారా ఎంత సైజు, పెద్ద పెద్ద సైజు అనమాట. ఇంకో టమాటా చట్నీ, ఉల్లిపాయలు. సూపర్ అండి, రుచి మాత్రం అదృష్టం అద్భుతం. కమ్మగా బాగుంది అండి. పల్లీ పకోడీ బాగుంటాయి. అది కూడా చూపించండి నారాయణ. చూసారా కరకరలాగా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి, బాగుంటుంది. విత్తనం కూడా బాగా, పల్లీలు కూడా మంచి క్వాలిటీ వాడతారు. ఇదిగోండి బజ్జీ వేస్తున్నాడు, వేడి వేడి బజ్జీ. చూసారా ఓన్లీ శనగపిండి, ప్యూర్ శనగపిండి.
సాయంకాలం వేళ చలికాలం అప్పుడు ఈ విధంగా వేడి వేడి బజ్జీలు, గారె, పునుగు ఈ విధంగా ఆస్వాదిస్తామండి మా గుంటూరు వాసులు. ఎందుకంటే మిరప బజ్జీ గుంటూరుకి ఫేమస్ కదా, ప్రత్యేకం కదా. గోంగూర, గుంటూరు గోంగూర అయినా సరే, గుంటూరు మిరపకాయ బజ్జీనైనా సరే, అలాగే మిరప గారెకైనా సరే, ఏటికైనా సరే, స్వీట్కైనా హాట్కైనా ఈ విధంగా రారాజులమేనండి. అంత చక్కగా తయారు చేస్తాం అన్నమాట. గుంటూరు మిరపకాయ బజ్జీ ఇంకా మరీ ఫేమస్ అయిపోయినాయి, చేస్తున్నారు చూసారా. అదిగోండి పార్సిల్స్ చూసారు ఎలా కట్టుకుపోతున్నారు. ఇలా వస్తూ ఉంటారు కస్టమర్స్ మాత్రం. ఎలా ఉన్నాయమ్మా బాబు, గారె ఎలా ఉంది? బాగుందా? టేస్ట్గా ఉందా? చట్నీ, ఉల్లిపాయ ఓకే. ఎలా ఉన్నాయండి గారెలు? బాగున్నాయా? ఓకే, ఎంజాయ్ చేయండి. ఎలా ఉన్నాయమ్మ బాబు? చిట్టి చిట్టి పునుగులు బాగున్నాయి, కానీ కొంచెం పెద్ద సైజు ఇక్కడ కదా, పెద్ద సైజు బాగుంటాయి. మరీ చిన్న గోళీలాగా కాకుండా ఇక్కడ కొంచెం పెద్దగా అవును, ఎంజాయ్ చేయండి. మనం తప్పకుండా ఇక్కడికి వచ్చామంటే మనం తీసుకొని పార్సిల్ కానీ లేదంటే తిని అయినా వెళ్ళాల్సిందేనండి. ఈ రుచులు అలా ఉంటాయి అన్నమాట ఇక్కడ నారాయణ గారి కొట్లో. అవును, టిఫిన్ సెంటర్ ఇక్కడ బాగుంటుంది, ఫేమస్ కదా. ఇదిగోండి ఇలా ఆటోలు కూడా ఇక్కడ ఆపేసుకొని ఇక్కడ తినేస్తారనమాట. ఇవ్వండి వేడి వేడి బజ్జీ, సైజు కూడా పెద్ద పెద్ద సైజు వేస్తారండి. బాగా చూసారా, మంచి స్మెల్ వస్తుంది అనమాట, గుమగుమలేనమాట. గరికపాటి నరసింహారావు గారు చెప్తారు చూడండి, ఆ బజ్జీల సువాసనకి మనం తప్పించుకొని ప్రక్కకుండా వెళ్ళలేము, తిని ఆస్వాదించి వెళ్ళాల్సిందే ఆ రుచిని అనని. అలాగే తప్పకుండా మనం ఆస్వాదించాల్సిందేనండి, బజ్జీలకి ఫిదా అయిపోవాల్సిందే. ఆ టేస్ట్ అలాంటిది కదా. ఓకే, చూసాం కదా, ఇది ఇంతేనండి. నైట్ 10-11 వరకు అయినా ఇలాగే ఉంటారు అన్నమాట, క్రౌడ్ తోటి బిజీ బిజీ అనమాట. నారాయణ గారిక ఆ విధంగా నిల్చొని ఉంటారు. ఉదయం 10 నుంచి నిలువుగాళ్ళ మీద నిలబడే కష్టపడతారు. చాలా కష్టజీవినండి, బాగా కష్టజీవి అనమాట, చిన్నప్పటి నుంచి కూడాను. చూసారా, మా వారికి బాగా పరిచయం, బాగా దోస్తులు, తల్లో నాలుకలా ఉంటారు. ప్లస్ మా పిల్లల పెళ్ళిళ్ళప్పుడు కానీ పిలుపులు, ఏదైనా ఫంక్షన్స్కి పిలుపులు అనేవి ఉంటాయి అన్నమాట, రావడానికి పోవటానికైనా బాగా. అదిగోండి చూసారా, రేట్స్ కూడా రీజనబుల్ రేట్స్ అన్నమాట, చక్కగా అందరికీ అందుబాటు ధరల్లో. చూసారా ఎలా తింటున్నారు. చూసారా ఎలా కట్టుకుంటున్నారు. ఎక్కడ రుచిగా కమ్మగా బాగుంటాయో, ఎక్కడ తక్కువ రేట్లలో ఉంటాయో అక్కడ వెతుక్కుంటాం కదండి మనం. అక్కడ ఇక మనం కొనుక్కోవటం, తినటం జరుగుతూ ఉంటాయి కదా. ఓకే, ఇంకింతేనండి.
ఇలాగే వస్తూ ఉంటారు క్రౌడ్గా. ఇక ఎంతసేపు నిల్చున్నా ఎంతసేపు అయినా సరే బాదుషాలు, మైసూరుపాకు, లడ్డు, జాంగ్రీలు, అలాగే పల్లి పకోడీ, బజ్జీలు, జిలేబీ, చెక్క పకోడీ, అలాగే చకోడీలు, గారెలు, చిన్న పునుగులు, పెద్ద పునుగులు, అన్ని వెరైటీస్ ఉంటాయండి. ఆల్ వెరైటీస్ ప్యూర్ ఆయిల్ తోటి చక్కగా మంచి పిండ్లతోటి తయారు చేస్తారన్నమాట నారాయణ గారు. బాగా ఫేమస్ అండి. మారుతి నగర్ ఎంట్రన్స్ అనమాట, గుంటూరులోనమాట అండి. ఇక్కడికి వచ్చి తప్పకుండా తినాల్సిందే, తప్పకుండా పార్సిల్స్ ఇంటికి కట్టుకెళ్లాల్సిందేనండి. అంత రుచిగా కమ్మగా బాగుంటాయి అన్నమాట. ఈ ఏరియా మొత్తానికి నారాయణ గారి టిఫిన్ సెంటర్ అంటే ఎంతో ఫేమస్. ఇదిగోండి పకోడీ వేస్తున్నాడు అబ్బాయి. స్వామి భవానీ స్వామి కదమ్మా, ఆంజనేయ స్వామి. ఓకే ఓకే, ఆంజనేయ స్వామి. మీరు ఎక్కడికి వెళ్తారు స్వామి? బెల్లంకొండ అడ్డ రోడ్డు. ఓకే. అక్కడ ఏం స్వామి? ఆంజనేయ స్వామి ఏం పేరు? ప్రసన్న ఆంజనేయ స్వామి. ఓకే. ఎప్పుడు వెళ్తారు స్వామి? 28. శివస్వాములు, ఆంజనేయ స్వాములు, భవానీ స్వాములు, అయ్యప్ప స్వాములు అందరూ వస్తారండి ఇక్కడికి. అందరూ తీసుకుని వెళ్తారు. చూడండి, ఒక వాయి వేసాడు, తర్వాత ఇంకా రెండో వాయి కూడా వేస్తాడు. పకోడీ అయిపోవచ్చు. ఏమేం పిండి కలుపుతావు నాన్న స్వామి? శనగపిండే, ఇంకా బియ్య పిండి అవేమి కలపవుగా? అసలు అదే ఊరికి అడగాలని అడుగుతున్నా స్వామి, తెలుసు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్. గట్టి పకోడియా మెత్త పకోడియా స్వామి? గట్టి పకోడి. చూసాం కదండి, ఇంతేనండి. ఇక బిజీగా ఉంటారనమాట. ఈ పకోడీ గట్టి పకోడీనండి. ఇక ఇదిగోండి ఈ విధంగా తయారు చేస్తారన్నమాట. ఈ పకోడీ ఇంతే క్రౌడ్గా ఉంటారండి. తినేవాళ్ళు తింటూ ఉంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారనమాట. నారాయణ గారి టిఫిన్ సెంటర్ అండి, మారుతి నగర్ ఎంట్రన్స్ అనమాట. ఓకేనా? చూసాం కదండి, మా మారుతి నగరు సమీపంలో ఉన్న మెయిన్ సెంటర్ అనమాట అండి నారాయణ గారి టిఫిన్స్ అనమాట. చాలా బాగుంటాయి, చాలా రుచిగా కమ్మగా అమృతంగా ఉంటాయండి. బాగా తయారు చేస్తారనమాట.
తన స్వహస్తాలతో తయారు చేస్తారనమాట అండి. ఇక క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ప్రతి వాళ్ళు విజిట్ చేయాల్సిందేనండి ఇక్కడికి. విశేషం ఏంటంటేనండి, ఒక్కొక్క చోట తయారు చేస్తుంటే స్మెల్ కూడా రాదండి. తింటున్నా కూడా స్మెల్ రాదనమాట. మంచి సువాసన రాదు. బజ్జీలు కానీ పకోడీలు కానీ వేస్తుంటే 4 బజార్లకి వాసన రావాల్సిందే. అలాంటిది ఒక్కొక్క చోట స్మెల్ రాదండి. కానీ నారాయణ గారి టిఫిన్ సెంటర్ దగ్గర మాత్రం బజ్జీలు బండి కానీ పకోడీలు కానీ తన చేతులతో తను చేస్తున్నా వేస్తున్నా కూడా అంత రుచిగా కమ్మగా రుచులతోటి అలాగే స్మెల్ తోటి అదురుసుగా ఉంటుందండి. అంత సువాసన వస్తూ ఉంటుంది. తినాల్సిందే, అలాగే ప్యాకెట్లకి కట్టుకొని ఇంటికి తీసుకెళ్లాల్సిందేనండి. అంత బాగుంటాయి అన్నమాట ఇక్కడ ఆ ఐటమ్స్ అన్ని, పదార్థాలన్నీ కూడాను. చూసాం కదండి. ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళీ రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.